హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ 28 ఏళ్ల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త అండ్ ఎక్స్‌పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ట్రైనర్ అండ్ ఎస్పెషల్లీ అమెరికన్ యాక్సెంట్ అండ్ ఇంగ్లీష్ యాక్సెంట్‌లో ఫ్లూయెన్సీ ఉన్న వ్యక్తి అశోక్ చక్రవర్తి గారు. నమస్కారం అశోక్ గారు. చాలా మంది ఇప్పుడు ఛాలెంజింగ్ కానీ డిఫికల్ట్ టాస్క్ ఏదనుకుంటారంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీనో మరి ఫార్చునేట్‌లీనో తెలీదు కానీ ఇంటర్వ్యూస్‌లో కానీ వాటిలో కానీ ఇప్పుడు ఇంగ్లీష్‌నే ఎక్కువగా ఇంపార్టెంట్‌గా చూస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదర్ కంట్రీస్ వాళ్ళ క్లయింట్స్ కూడా ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది వాడుక భాష అయిపోయింది అండ్ వి ఆర్ యూజింగ్ ఇట్. యూజువల్‌గా ఇప్పుడు నేను మాట్లాడిన ఎన్నో ఇంగ్లీష్ పదాలు వచ్చేసినాయి. బట్ తెలుగు మీడియం వాళ్ళకి అలాగా చాలా బాధగా అనిపిస్తది. వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే అరే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకటుంటది. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఎంత ఈజీగా ఉంటది? ఇంగ్లీష్ నేర్చుకోగలరా? నేర్చుకోవచ్చండి. ఇంగ్లీషు యాక్చువల్‌గా ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే నేర్చుకుంటారని కాదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ కూడా చెప్తూ ఉంటాను ఈ విషయం ఏంటంటే, అసలు చదువుకోలేదనుకోండి. చదువుకోకపోతే కూడా నేర్చుకోవచ్చు. హ్మ్. కాకపోతే ఏంటంటే మరి చదవడం, రాయడం రావాలి. ఇప్పుడు చిన్నప్పటి నుండి న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళకి అలవాటవుతది. నేను నేను నాకు తెలిసిన వాళ్ళ గురించే చెప్తున్నాను. హ్మ్. ఒకవేళ తెలుగు మీడియం ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ ఇంగ్లీష్ క్లాసెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే ఏంటంటే, వాళ్ళు ఈ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో అవి గానివ్వండి, తర్వాత ఏవైనా స్టోరీ బుక్స్ ఉంటాయి. హ్మ్. ఆ స్టోరీ బుక్స్‌ని చదవడం గాని చేస్తే వాళ్ళకు ఇంగ్లీష్ అలవాటవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్లీష్ హ్యాబిచ్యుయేట్ అవ్వాలి. హ్మ్. నేనంటానేంటంటే ఎక్కువగా మనం అసలు యాక్చువల్‌గా వాడేది 2 సెంటెన్సెసే వాడతాం మనం. 2 సెంటెన్సెస్ అంటే 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి అంటే, ఒకటొచ్చి క్వెషన్ అడుగుతాము. ఒకటొచ్చి ఆన్సర్ ఇస్తాం. హ్మ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా అడగాలనుకోండి. మనం ఇద్దరం మాట్లాడుకున్నా కూడా యూ విల్ ఆస్క్ మీ సమ్ క్వెషన్ అండ్ ఐ విల్ గివ్ యూ ఆన్సర్. వాటెవర్ ద క్వెషన్ ఈస్ యువర్స్. మీరు క్వెషన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. అదే విధంగా నేను క్వెషన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తారు. కాన్వర్జేషన్ ఇది కాకుండా వేరేది ఏముంటది చెప్పండి? హ్మ్. కాన్వర్జేషన్‌లో 2 థింగ్సే ఉంటాయి. అంతే. క్వెషన్ అండ్ ఆన్సర్. హ్మ్. అయితే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే వన్ కైండ్ ఆఫ్ క్వెషన్, వన్ కైండ్ ఆఫ్ ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పంగానే అనుకోవచ్చేమో. హ్మ్. కానీ నో, నాట్ లైక్ థాట్. వన్ కైండ్ ఆఫ్ క్వెషన్, వన్ కైండ్ ఆఫ్ ఆన్సర్ కాదు. 2 కైండ్స్ ఆఫ్ క్వెషన్స్ అండ్ 2 కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. ఇవి ఏంటవి? 2 ప్రాక్టీస్ చేయాలి. ఏంటవి? అవి ఏంటి అంటే, ఒకటొచ్చేసి మనం ఆన్సర్ ఇస్తాం గదా! ఈ అవును. ఆన్సర్‌లో 2 రకాల ఆన్సర్స్ అన్నాను. హ్మ్. ఒకటి పాజిటివ్ ఆన్సర్ ఇస్తాం. హ్మ్. పాజిటివ్ ఆన్సర్ అవును అని చెప్తాం. హ్మ్. ఒకటేం చెప్తామంటే నెగెటివ్ ఆన్సర్ హ్మ్. చెప్తాం. ఎగ్జాంపుల్ బేస్డ్ చెప్తే ఇంకా ఈజీగా ఉంటది. ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్స్ యువర్ నేమ్ అని అడిగాను నేను. హ్మ్. హ్మ్. వాట్స్ యువర్ నేమ్? మీ మై పేరు నేమ్ ఈస్ చెప్తారు. లాస్యా అని చెప్తా. మై నేమ్ ఈజ్ లాస్యా అన్నారు లేదా ఐ యామ్ లాస్యా అన్నారు. హ్మ్. ఇది పాజిటివ్ ఆన్సర్ అవుతుంది. హ్మ్. ఇది కాకుండా మీరు ఇంకొకటి ఏమైనా చెప్పారనుకోండి. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెల్లింగ్ యూ. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను అంటాను ఏంటంటే డూ యూ వాచ్ క్రికెట్ అన్నాను. హ్మ్. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్ అంటారు. హ్మ్. అదేంటది? మీరు నెగెటివ్ ఆన్సర్ ఇచ్చారు. నో. మీరు ఒక్కసారి ఆలోచించండి. పాజిటివ్ ఆన్సర్, నెగెటివ్ ఆన్సర్ కాకుండా వేరేదేమైనా ఇస్తారా మీరు? నో. న్యూట్రల్‌గా ఇచ్చే ఛాన్సే లేదు. లేదు. ఆన్సర్‌లో ఉండదు. ఆన్సర్ అంటే యూ హావ్ టు టెల్ మీ సంథింగ్. అంతే. వెన్ ఐ ఆస్క్ యూ అ క్వెషన్ యూ హావ్ టు గివ్ మీ ఆన్సర్. ఇట్ కెన్ బి ఎ పాజిటివ్ ఆర్ నెగెటివ్. పాజిటివ్ ఆర్ నెగెటివ్. అంతే. మీరు పాజిటివ్, నెగెటివ్ కాకుండా మీరు ఆలోచించండి కావాలంటే. హ్మ్. మీరు ఎంతసేపు ఆలోచించినా పాజిటివ్ ఆన్సర్ యూ విల్ గివ్ మీ, నెగెటివ్ ఆన్సర్ యూ విల్ గివ్ మీ. హ్మ్. అదర్ దాన్ దిస్ పాజిటివ్ అండ్ నెగెటివ్ మీరు ఏ ఆన్సర్ ఇస్తారు నాకు? హ్మ్. కాబట్టి ఆన్సర్స్ అనేవి 2 రకాలే ఉంటాయి. హ్మ్. 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్. ఇప్పుడు మీకు ఇక్కడ అనిపించొచ్చు అవును కరెక్టే ఆన్సర్స్ అయితే తెలిసింది. మరి క్వెషన్స్ ఏంటి? క్వెషన్స్ ఏంటి అంటే క్వెషన్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ క్వెషన్సే. హ్మ్. ఇది కూడా అనుకోవచ్చు ఏంటంటే పాజిటివ్ క్వెషన్, నెగెటివ్ క్వెషనా అనుకోవచ్చు. కాదు. పాజిటివ్ క్వెషన్, నెగెటివ్ క్వెషన్ కాదు. ఒకటొచ్చి హెల్పింగ్ వర్బ్ క్వెషన్ ఉంటది. ఒకటొచ్చి డబ్ల్యూహెచ్ క్వెషన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ క్వెషన్ అనుకోండి. హెల్పింగ్ వర్బ్ క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఏమి ఇస్తారో తెలుసా? ఆన్సర్ మీరు యెస్ గాని, నో గాని ఇస్తారు. హ్మ్. యెస్ ఆర్ నో ఆన్సర్ ఇస్తారు. మీరు వేరేది ఇవ్వరు. హ్మ్. హ్మ్. డబ్ల్యూహెచ్ క్వెషన్ అడిగాననుకోండి. యూ హావ్ టు గివ్ మీ కంపల్సరీలీ ఆన్సర్. హ్మ్. మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. కరెక్ట్. మీరు నాకు యెస్ ఆర్ నోతో చెప్పలేరు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అన్నాను. ఏం హ్మ్. చెప్తారు మీరు? ఏదో ఒక వర్క్ చేస్తున్నా. వర్క్ చేస్తున్నట్టు యెస్. చెప్తారు. యెస్. కానీ యెస్ గాని, నో గాని అంటారా? హ్మ్. అంటారా మీరు? నో. ఇప్పుడు నేను అన్నాను వేర్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ అన్నాను. హ్మ్. ఐ యామ్ గోయింగ్ టు అనదర్ ఐఎమ్ గోయింగ్ సమ్‌వేర్ అంటారు.
ఇది కూడా ఆన్సరే కదా. మరి మీరు నాకు ఎస్ కానీ నో కానీ చెప్పలేదు కదా. ఓకే, లీవ్ ద క్వశ్చన్స్ దేర్. ఆర్ యూ లాస్యా? ఎస్. యు ఆర్ నాట్ గివింగ్ మీ ఎనీ ఆన్సర్, ఓన్లీ ఎస్ అన్నారు. నాకు అర్థమైపోయింది కదా. ఆర్ యూ లక్ష్మి అన్నాను. నో. సో ఆర్ యూ లక్ష్మి, ఆర్ యూ లాస్యా అన్నాను చూడండి, ఇవి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్స్ అవుతాయి. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఓకే. అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, వెన్ ఆర్ యూ కమింగ్ అగైన్, అట్ వాట్ టైమ్ ఆర్ యూ బిజీ అని ఇవన్నీ అడిగాను చూడండి, ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. యాక్చువల్గా మీరు అన్నట్టు తెలుగు మీడియం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఏం ప్రాక్టీస్ చేయాలి అన్నారు కదా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి హాయిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.